అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం అయితే వచ్చేసింది. ఈ పవిత్రమైన నెలలో మనం శివుడికి ప్రత్యేక పూజలు చేస్తాం కదా! ఈరోజు నేను మీకైతే ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. సో, మనం అందరం ఇంట్లో పూజ సామాన్లు కడుక్కున్న తర్వాత పసుపు, కుంకుమ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. సో, ఈ టిప్ వాడితే చాలా నీట్‌గా, అందంగా మన పూజ సామాన్లు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ టిప్ చాలా ఈజీ. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చందనం పొడి మనం తీసుకొని ఒక చిన్న గిన్నెలో చందనం పొడి వేసి నీళ్ళతో కొద్దిగా బాగా కలిపి చాలా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఒక పేస్ట్ లాగా ఉండి ఇయర్బడ్తో సహాయంతో మనం ఒక్కొక్క బొట్లు ఈ దీపానికి పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇది మనం కలశానికి, దీపానికి, కామాక్షమ్మ దీపానికి, పూజ సామాన్లకి, దేవుడి పటాలకి అన్నిటికీ పెట్టుకోవచ్చండి. ఒకసారి ఇయర్బడ్తో మనం చందనం అప్లై చేసిన తర్వాత చేత్తో కానీ మళ్ళీ ఇయర్బడ్తో కానీ మనం కుంకుమ అయితే పెట్టుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ చేత్తో కుంకుమ పెట్టుకుంటున్నాను. సో, మీకు కొంచెం ఇది తొందరగా రావాలంటే మనము ఈ చేత్తో ఏ ఫింగర్తో అయితే మనం తీసుకుంటామో ఇలా కొంచెం బ్యాక్వర్డ్స్ చేసుకొని పెడితే చాలా చాలా అందంగా వస్తుందండి. లేదంటే మీకు ఒకవేళ ఇది కష్టంగా ఉంది అంటే మీరు ఒక పాత్రలో కొంచెం కుంకుమ వేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసి అది కూడా కొంచెం పేస్ట్ లాగా చేసి మనం చందనం అప్లై చేసిన తర్వాత అది డ్రై అయిన తర్వాత కొంచెం మళ్ళీ అప్లై చేయవచ్చు. సో, ఇక్కడైతే నేను ఈ కామాక్షమ్మ దీపానికి ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. సో, చివరగా ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకొని అన్నీ బ్యాలెన్స్గా ఉన్నాయో లేదో చూడండి. సో, బ్రైట్గా రావడానికి చివరగా క్లీన్ ఇయర్బడ్తో హైలైట్స్ ఇలా ఇవ్వండి. ఈ ఈ టిప్స్కి ఇలా చేస్తే కార్తీక మాసంలో మీ పూజ సామాగ్రి చాలా నీట్‌గా, అద్భుతంగా కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇదైతే మీరు ట్రై చేయండి. పాత్రలు కానీ, మన దీపాలకు కానీ ఎప్పుడూ డ్రైగా ఉండేలా చూసుకోండి. మనం ఇటువంటివి చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా కాకుండా నిదానంగా ట్రై చేయండి. చాలా నీట్‌గా వస్తుంది. కుంకుమ, చందనం కోసం విడివిడిగా ఇయర్బడ్స్ వాడండి. సో, అప్పుడు మీకు మీరు కావాలంటే ఇయర్బడ్‌ని రెండిటిగా డివైడ్ చేసుకొని కూడా వాడొచ్చు. సో, ఇక్కడైతే నేను అన్ని పూజ సామాన్లకి ఇలా వాడాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. ఇలా చేస్తే మీ పూజ సామాగ్రి చాలా నీట్‌గా కనిపిస్తుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్‌లో మీ అభిప్రాయాలు చెప్పండి. ఓం నమః శివాయ. ఈ దీపాలు చూడండి ఎంత బాగున్నాయో. కార్తీక మాసం ఫస్ట్ డే నేను ఇలా చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ టిప్? ప్లీజ్ చెప్పండి.